కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టీపీఎన్ తెలుగు 24కు స్వాగతం. వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు 24 న్యూస్ ఛానల్. నిర్మల్ జిల్లా మండలం లక్ష్మీసాగర్ నివాసి బూత్కోరి మహేష్ తండ్రి పెద్ద రాజేశం వయసు 30 సంవత్సరాలు. 13 మే 2024 రోజున సాయంత్రం 4:30 మహేష్ తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన క్రమంలో పోలింగ్ బూత్ వద్ద బయట ఉండగా అకస్మాత్తుగా అక్కడున్న ముడికే మల్లేష్ తండ్రి గంగన్న, సత్తన్న తండ్రి చంద్రయ్య వీరు మహేష్ని అనవసరంగా బూతులు తిడుతూ బండరాళ్లతో కర్రలతో దాడి చేశారు. ఈ సందర్భంగా కడెం పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకోకపోవడం దారుణం. ముడిచే మల్లేష్ ఫిర్యాదు చేసిన సందర్భంలో బూత్కురి మహేష్ మరియు ఫిర్యాదుల్లో పేర్కొన్న సాక్షులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, వీరి నుండి ప్రాణహాని ఉన్నట్టుగా ఊత్కురి మహేష్ జిల్లా కలెక్టర్ అధికారి మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్కేని కలిసి న్యాయం చేయాలని కోరారు. నన్ను వెంబడించి కొట్టడం జరిగింది. గుడ్డలు తీసుకుంటే తప్పించుకున్నా. నన్ను గోడ పక్కన కొడితే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి జాక్కున్నా. అక్కడికి వాళ్ళ ఇంటికి వచ్చి కూడా నన్ను కొట్టడం జరిగింది. వాళ్ళిద్దరు నన్ను నా పైన పడి పిడిగుద్దులు గుద్ది నన్ను చంపుతానని బెదిరించి నా బొండ్రిక్కాయ అవుతుంటే మధ్యలో వాళ్ళు విడిపించారు. వాళ్ళు వినిపించిన అతనిలో విడిపించారు. విడిపిస్తే మేము మళ్ళీ ఎస్ఐ దగ్గరికి పోయి పిటిషన్ ఇచ్చినాం. అతను కూడా పిటిషన్ ఇచ్చారు. నన్ను కొట్టేటప్పుడు ఎవరైతున్నారో ఆ సాక్షుల్లో నేను రాసిన సాక్షుల మీద కూడా ముడికే మల్లేష్ యాదవ్ కేసు పెట్టడం జరిగింది. ఈ ముడికే మల్లేష్ యాదవ్ సహకరిస్తున్న ఎస్ఐ గారు కూడా మా పిటిషన్ ఎస్ఐ గారు ముడికే మల్లేష్కు వాట్సాప్ ద్వారా పంపించి మాకు అన్ని సోషల్ మీడియాలో మా పిటిషన్ పెట్టి వైరల్ చేయడం జరుగుతుంది. మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలానే ఎస్పీ మేడం దగ్గరికి పోతే సిఐ గారు డిఎస్పీ గారు అని అంటుంది. ఎస్పీ మేడం గారు మాకు న్యాయం చేస్తారని ఇంత దూరం వస్తే కూడా మాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు. ఎస్ఐ గారి దగ్గర న్యాయం జరగకుండానే ఎస్పీ మేడం దగ్గరికి వచ్చినాం. ఎస్పీ మేడం కూడా మాకు న్యాయం చేస్తలేదు. దయచేసి వాళ్ళిద్దరు ఎస్పీ మేడం గారు మీరు సిఐ దగ్గరకో డిఎస్పీ దగ్గరకో ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావు అని అన్నారు. సిఐ ఇద్దరు కుమ్మక్కై మాలాంటి పేద ప్రజల మీద ఇంతకుముందు కూడా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. ఆయనను కొట్టినా తిట్టినా ఎట్లయినా కానీ కొట్టకున్నా తిట్టకున్నా ఎట్లున్నా కానీ వట్టిగానే కేసు పెడతాను బెదిరిస్తుండు. నాకు ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు, నాకు అందరు తెలుసు. నేను ఒక 3-4 రోజులు ఉంటా. మీ అందరిని 3 సంవత్సరాలు జైలు తెస్తా. నేను అందరినీ కట్టుకుంటా. నాకు అన్నీ తెలుసు. అందరినీ యావదెంగుతా. మీరు ఏమనుకుంటుర్రా? నా పైస ఉంది. ఫోన్ రికార్డింగ్ కూడా ఉంది. ముడికే మల్లేష్ యాదవ్ మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ కూడా ఉన్నది. నాకు ఎస్పీ తెలుసు, డిఎస్పీ తెలుసు. మీరు ఏం చేసుకుంటారు? నా డిఎస్పీ నా ఓడే అని మాట్లాడుతుండు. అలాంటి ఆడియో కూడా నా దగ్గర ఉండడం జరిగింది. మీడియా నుంచి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మా ఫిర్యాదు ఎస్ఐ గారు ముడికే మల్లేష్కి ఎట్లా పంపిస్తాడు, అది మొత్తం వైరల్ ఎట్లా చేస్తాడు ముడికే మల్లేష్ యాదవ్, ఎస్ఐ గారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.